నయనతార, ధనుష్ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో నయన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటస్ చర్చనీయాంశంగా మారింది. కర్మ సిద్ధాంతం చెప్పేది ఇదే. అబద్ధాలతో పక్కవారి జీవితం నాశనం చేస్తే దాన్ని మీరు అప్పుగా గుర్తుంచుకోండి. అది ఏదో ఒకరోజు మీకు ఖచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంది అని నయనతార పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ధనుష్ను ఉద్దేశించిందేనంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌లో నాన్ రౌడీ దాన్ సినిమా షూటింగ్ లొకేషన్‌కి సంబంధించిన చిన్న విజువల్ ఉపయోగించడం వివాదానికి దారితీసింది. ధనుష్ దీనిపై కోర్టును ఆశ్రయించారు. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ధనుష్ నిర్మించిన నాన్ రౌడీ దాన్ సినిమాలోని కొన్ని విజువల్స్, పాటను వినియోగించుకునేందుకు అనుమతి కావాలంటూ నయనతార, విఘ్నేష్ శివన్ కోరారు. 2 ఏళ్లైనా ధనుష్ నుంచి నో అబ్జెక్షన్ రాకపోవడంతో కొన్ని సెక్షన్ల వీడియోను ఉపయోగించి డాక్యుమెంటరీ విడుదల చేశారు. టీజర్ విడుదలైన వెంటనే ధనుష్ తన సినిమాలోని విజువల్స్ వినియోగించుకున్నందుకు కాపీరైట్ నోటీసులు పంపించారు. ఆ సమయంలో నయనతార చాలా సీరియస్గా స్పందించారు. ధనుష్ను వ్యక్తిగతంగా తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. ఈ విషయంలో తమిళ ఇండస్ట్రీ సైతం రెండుగా విడిపోయింది. నయనతారకు కొంతమంది మద్దతు పలకగా, మరికొంతమంది ధనుష్కు మద్దతు పలికారు. తన నోటీసులకు స్పందించకపోవడంతో ధనుష్ ఏకంగా కోర్టులో దావా వేశారు. నయనతార తరపున ఆమె లాయర్ వాదనలు వినిపించారు. ధనుష్ ఆరోపిస్తున్నట్లుగా కాపీరైట్ ఉల్లంఘన జరగలేదని, మొబైల్లో షూట్ చేసిన కొన్ని సెకన్ల వీడియోను వినియోగించడం కాపీరైట్ కిందకి రాదని, సినిమాకు సంబంధించిన ఎలాంటి షాట్స్ వినియోగించలేదని లాయర్ చెప్పారు. మరోవైపు ఈ వివాదం కారణంగా నయనతార డాక్యుమెంటరీకి నెట్‌ఫ్లిక్స్‌లో మంచి స్పందన వస్తోంది. అటు నయనతార, విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్పై ధనుష్ వేసిన కాపీరైట్ దావాపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే ధనుష్కు ఇటీవలే ఐశ్వర్యతో విడాకులు మంజూరయ్యాయి. 2004లో రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్ 2022లో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. 2 ఏళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో కోర్టు ఇటీవలే తీర్పు చెబుతూ ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నయనతార చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.